1200. సో దాదాపు 13,000 ఓట్స్ గ్రాడ్యుయేట్ మా హుస్నాబాద్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయన్న. తప్పకుండా మ్యాక్సిమం ఉన్న 42 నియోజకవర్గాలు ఇప్పుడు అన్న పోటీ చేసే పరిధి 4 ఉమ్మడి జిల్లాలు, 42 నియోజకవర్గాలు. 42 నియోజకవర్గాల మా టార్గెట్ అన్న మేము మెజారిటీ ఇవ్వబోతున్నాం మీకు. అంతకంటే ముందు అన్న నరేంద్ర అన్న నాకు ముందు నుంచి పేరు తెలుసు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆల్ ఫోర్స్ అంటేనే నరేంద్ర అన్న అని మాకు తెలుసు. సంస్థల పేరుని ఇంటి పేరుగా మార్చుకున్నది అన్ననే. నాకు అక్క చెప్పింది నరేంద్ర అన్న అంటే ఎవరు గుర్తుపట్టారు, ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి అంటేనే అందరు గుర్తుపడతారు. సో బహుశా బ్యాలెట్ పేపర్లో కూడా ఆల్ ఫోర్స్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అందరు అక్కనే గుర్తుపడతారు. తప్పకుండా ఆ రకంగా అన్న గురించి మీ అందరికి నాకంటే ఎక్కువ తెలుసు, ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు, దాని పనిచేసే టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ అయితే కొన్ని ఏళ్ళుగా గ్రాడ్యుయేట్స్ అయ్యి ఇప్పుడు వాటికి చాలా మంది కరీంనగర్ జిల్లాలోనే కొన్ని వేల సంఖ్యల గ్రాడ్యుయేట్స్ ఉండొచ్చు. సో వారందరి సపోర్ట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా అన్న 6 నెలల ముందు నుంచే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. వేరే క్యాండిడేట్లు ఎవరు అని మనకు తెలిసే లోపే ఎవరు ఉన్నారు దీంట్లో అంటే ఆల్ ఫోర్స్ నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి మనకు తెలిసింది. ఇంత చక్కటి విద్యావేత్త, ప్రతి ఒక్క సమస్య పైన అవగాహన ఉంది అన్నకి. ఇందాక చెప్పింది టీచర్స్ పైన కానివ్వండి, గ్రాడ్యుయేట్స్ ఏదైతే ఉద్యోగాలు కోసం ట్రై చేస్తుండో వాళ్ళకి ఎట్లాంటి నైపుణ్యం కావాలి, గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాళ్ళ బాగోగులు ఎలా ఉండాలి, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ గురించి ప్రతి ఒక్క విషయం గురించి అన్నకి అవగాహన ఉంది. కాబట్టి